ప్రశ్న మైక్ తీసుకో. ఏంటి మ్యాటర్? మైక్ తీసుకొని కెమెరా పట్టుకొని వచ్చావు? ఊరికే వచ్చాలే కానీ బ్రష్ చేసావా? ఏది వీటితోట? ఇప్పుడు ఎందుకు? పేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, తెచ్చుకుందాం. టీ తాగా? దేనికి? పాలు లేవు కదా. అవునా, టిఫిన్ అయినా చేసావా మరి? చపాతీ తిన్నా. చపాతీలో ఏ కర్రీ చేసుకున్నారు? ఇండియా నుంచి తెచ్చిన పచ్చళ్ళు. ఏంటి వెజిటేబుల్స్ కూడా అయిపోయా? అవును. మరి మధ్యాహ్నానికి? మధ్యాహ్నం కూడా వెజిటేబుల్స్ తెచ్చుకుంటే కర్రీ, లేకపోతే మళ్ళీ ఇండియా పచ్చళ్ళు అన్నంలోకి. బియ్యం అయితే ఉన్నాయిలే. మరి ఎక్కడికి పోదాం? దేనికి? గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఉన్నాయిగా డెడీలు, యాస్డా, టెస్కో. అయితే ఒక పని చేద్దాం, మనం డైలీ పాలు, పెరుగు, వెజిటేబుల్స్, ఎగ్స్ ఇలాంటివి వాడుతుంటాం కదా. మాక్సిమం వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ ఇవే వాడతారు. మెయిన్గా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి రైస్, వెజిటేబుల్స్, పాలు, ఎగ్స్ ఇవి ఉంటే గడిచిపోతుంది. కాబట్టి మినిమల్గా ఉండడానికి కోసం. సో ఏం చేద్దామంటే, మనం నార్మల్గా వెళ్ళినా కూడా మనం చేసేది ఇదే, కాకపోతే అందరికి యూజ్ అవుతుంది కాబట్టి అలాగే వీడియో స్టార్ట్ చేసాం కాబట్టి వీడియో షూట్ చేద్దాం. ఒక్కొక్క స్టోర్కి 2 times వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి మనం ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ టార్గెట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ ఉందనుకో, మిల్క్ని కొన్ని స్టోర్స్ తీసుకుందాం, లైక్ లీడిల్, టెస్కో, ఆల్డీ, యాస్డా, ఈ 4 తీసుకొని మిల్క్ ఎక్కడ తక్కువ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. అలానే ఎగ్స్, అలా కర్డ్, అలా వెజిటేబుల్స్, ఇలా కొన్ని ప్రోడక్ట్స్ అలాంగ్ విత్ మీట్ ఇవి చేసి ఏది ఎక్కడ తక్కువ ఉన్నదో చూసి అక్కడికి వెళ్ళి ఈసారి నుంచి డైరెక్ట్గా తెచ్చుకుందాం. అంటే వీడియోస్ షూట్ చేసేది నువ్వు కదా, నీకు ఓకే అంటే వెళ్దాం. సరే వెళ్దాం. ఓకేనా? సరే మరి వెళ్దాం. మరి పేస్ట్ తీసుకొచ్చి పడుతుంది కదా, సరిపదా. టెస్కోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇది 2.27 liters ఉంది, 2.40 pounds. అంటే మనం 1 poundకి 100 rupees వేసుకున్నా కూడా 240 రూపాయలు. 2.2 liters మిల్క్, 1.7 liters మిల్క్ వచ్చేసి 1 liter మిల్క్ వచ్చేసి 1.70 pounds. టూ హెవీ కాస్ట్ ఫర్ డైరీ ప్రోడక్ట్స్. చూద్దాం, కర్డ్ కూడా చూద్దాం. అయితే తీసుకోవట్లేదులే కానీ ఇక్కడ హోల్ బ్రెస్ట్ చికెన్ వచ్చేసి 4.70 pounds ఉంది. 1.3 to 1.5 kgs ఉంటుంది కాస్ట్. సో లెట్ us గో ఫర్ ఎగ్. వెజిటేబుల్స్ కూడా టెస్కోలో హై కాస్టే ఉన్నాయి. ఒక 1.25 kg ఆలు వచ్చేసి 1.60 pounds ఉంది. వేరే దగ్గర అయితే ఇంకా చాలా తక్కువకి వస్తాయి, ఆ షాప్స్ కూడా చూపిస్తాను. సో టొమాటోస్ చూద్దాం. సాలెడ్ టొమాటోస్ వచ్చేసి 95 pence, తక్కువే, కానీ వేరే దగ్గర 65 penceకి కూడా వస్తాయి. ఓకే, వేరే స్టోర్స్కి వెళ్దాం. టెస్కో యాజ్ యూజువల్గా టెస్కోలో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే వీళ్ళకి ఒక స్కాన్ కోడ్ ఉంటుంది. ఆ స్కాన్ కోడ్ మనం అక్కడ స్కాన్ చేస్తే అప్పుడు మనకు కొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది. టెస్కో నచ్చలేదు నాకు, వేరే షాప్స్కి వెళ్తాం. సో టైం లేదు, చాలా చీకటి అయిపోయింది. మాకు ఆల్రెడీ ఎక్కడెక్కడ కాస్ట్ తక్కువ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఆల్డీలో కర్డ్ అండ్ మిల్క్ తీసుకుంటున్నాం. ఈ పేస్ట్ 99 pence.
ఒకటి తీసుకున్నాం. కట్ కవర్ కవర్ इसको में मिलने हमें याद है. हाँ ఇండియన్ వెజిటేబుల్స్ ఏమి స్టోర్స్ లో లేవు. స్పైస్ ఆఫ్ ఏషియాలో అయితే ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉంటాయి, తీసుకోవచ్చు. పల్లెటూరులో ఆనపకాయలు అంటారు కదా, ఇక్కడ మరి వీళ్ళు ఎలా తింటారో దీన్ని బేబీకార్న్ తో సహా అమ్ముతున్నారు. దీని పేరు టెండర్ అండ్ క్రిస్ప్ బేబీకార్న్ అండ్ మ్యాగ్నెట్ అవుట్. ఆనపకాయ పేరు మ్యాగ్నెట్ అవుట్. ఇక్కడ ఏమి ఇండియన్ వెజిటేబుల్స్ లేవు. స్పైస్ ఆఫ్ ఏషియాలో కాస్ట్ ఎక్కువ, కానీ ఇండియన్ వెజిటేబుల్స్ అన్ని దొరుకుతాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక 2-3 కూరగాయలను తీసుకోవడానికి ట్రై చేద్దాం.